అసలు ఏమైంది శ్రీకాకుళం కాశీబుగ్గలో? కాశీ బుగ్గ అంటే అది ఒక పుణ్యక్షేత్రమే. కాశీ బుగ్గ అనేది చాలా తక్కువ ఉండేటువంటి ప్లేస్ ఉంటుంది. అంటే ఒకేసారి ఒక 2000 మంది వరకైతే అక్కడ పాజిబుల్ అయ్యేటువంటి పద్ధతులైతే ఉంటది. అక్కడ ప్యాకేజ్ వచ్చి 2000 మంది వరకే పడుతున్నారు అక్కడ. అయితే ఓకే. ఒకటి ఇక్కడ ఏకాదశి అని చెప్పేసని మనకి చూస్తున్నాము. కార్తీక మాసం ఏకాదశి. ఈ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది జరుగుతుందని చెప్పేసని అందరికీ ఒక నమ్మకం. హ్మ్. ఆ ఒక నమ్మకంతోనే వెళ్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా అక్కడికి చాలామంది వెళ్తారు. చాలా రకాలుగా వెళ్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే గనక దాన్ని విస్తీర్ణ అని చెప్పేసని ఒక పెద్ద ఆలయంగా దాన్ని చేయాలి, పబ్లిసిటీ చేయాలని చెప్పేసని మన ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, ఇది ఒక అవకాశంగా వీరు ఎంచుకొని పబ్లిసిటీ అనేది బాగా చేశారు. హ్మ్. హ్మ్. ఓకేనా? ఇక్కడికి వస్తే ఇక మీ కోరికలన్నీ కొంగు బాగానం అయిపోతాయి. అసలు మీకు ఉన్నటువంటి కర్మలు, క్రియలు, గ్రహ దోషాలు అన్నీ పటాపంచలు వెళ్ళేటప్పుడు పబ్లిసిటీ చేయడం ద్వారా ఎన్నో లక్షల మంది అక్కడికి రావడం జరిగింది. అసలు జరిగిన స్టోరీ ఇది. ఎన్నో లక్షల మంది అక్కడ రావడంతో అక్కడ మెయింటెనెన్స్ లేదు, వాటర్ లేదు, క్యూ లైన్స్ లేవు. ప్రభుత్వం కూడా ఇంత పబ్లిసిటీ అవుతుందని అనుకోలేదు. కాబట్టి అంతమంది రావడంతో వాళ్ళని మెయింటైన్ చేయలేకపోయారు. అంత పబ్లిసిటీ చేయడంతో నిజంగానే వారి కోరికలు తీరతీయము ఈ రోజు దర్శనం చేసుకుంటే అనే ఒక భావనలో వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు రావడం జరుగుతుంది. అక్కడ వారికి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మరణించడం జరిగింది. ఏకంగా పుణ్యకాలానికి వెళ్ళిపోయినారు వాళ్ళు.